ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 27వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటల లోపు ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. అయితే ఎవరి నుండి ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందా? ముందుగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యారాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారుగా ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారు, అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు, అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. స్నేహితుల కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలాగా కనిపిస్తారు. సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు. అలాగే విదేశీ విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని వీరు కలిగి ఉంటారు. వీరిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని వడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం జూన్ 27వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకి చూస్తే గనుక రాత్రి 10 గంటల లోపు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫోన్ కాల్ మీ యొక్క దూరపు బంధువుల నుండి కానీ, లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండి కానీ, లేదా చాలా కాలం క్రితం మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితుల నుండి కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఊహించని ఒక వార్తనైతే వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు. అంటే వారికి సంబంధించినటువంటి ఒక న్యూస్ని మీరు ఈరోజు ఈ ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక విచారకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో విఫలమైనట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణులకి
మీ యొక్క తోడి కోడలతో గొడవలు అయితే జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారి విషయంలో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ డబ్బు సమకూరడం లేదు, అలాగే మీరు లోన్ల కోసం ప్రయత్నం చేసినా కానీ అవి సక్సెస్ కావడం లేదు, అటువంటి వారు కూడా డబ్బు సమకూర్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక రకంగా డబ్బు మీకు అందుతుంది. మీ యొక్క వ్యాపార పెట్టుబడి గురించి, వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి కుటుంబ సభ్యులతో ఈరోజు చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ నూతన వ్యక్తితో పరిచయం అనేది స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. వారితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి 10 గంటల లోపు మీ యొక్క స్నేహితుల నుండి కానీ, బంధువుల నుండి కానీ, లేదా మీ చిన్ననాటి మిత్రుల నుండి కానీ, ఒకప్పుడు మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తుల నుండి కానీ ఒక విచారకరమైనటువంటి వార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి వారిని బయటపడవేయమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క సన్నిహితులు అవ్వనివ్వండి లేదా బంధువులు అవ్వనివ్వండి, వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఆ పరమశివుడే వారిని కాపాడుతాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.